షెడ్ వాకిలికి ఇలా నెట్టేస్తాము. చూసారా, అది ఫస్ట్ డోర్, సెకండ్ డోర్ కూడా నెట్టేస్తాం అనమాట. ఎందుకు నెట్టేస్తామంటే ఊజీలు ఇలాంటివి రాకుండా, ఊజీలు వస్తే పురుగులు చనిపోతాయి అన్నమాట కొరికితే. చూసారుగా, వీటిలో కూడా ఎక్కువ ప్రాసెస్ ఉంటుందండి. ఒక పంట వస్తుంది, ఒక పంట పోతుంది. లాస్ట్ పంట అయితే ఒత్తి పాలు పురుగులు వచ్చేసాయి. ఈ పంట బెస్ట్ అనమాట, ఏం రాలేదు. అన్నిటిలోనూ అన్నీ వస్తాయని కూడా తప్పండి, ఒకటి పోతే ఒకటి వస్తుంది అంతే. చూసారుగా, విండోస్కి అయితే మొత్తం 8 విండోస్కి 10 విండోస్కి ఇలా అటు సైడ్ గోని సంచులు అంటాం కదా, వాటిని వేసేస్తాము. వాటిని క్లోజ్ చేస్తే గాలి ఎక్కువ రాదు. సో అప్పుడు పురుగులు వెచ్చగా ఉంటాయన్నమాట షెడ్ మొత్తము. చూసారుగా, నచ్చులు అంటే ఇవేనండి. నచ్చులు అంటే ఇవే, ఇంత చిన్న సైజు ఉంటాయి. ఇవి కట్టవు అనమాట. వస్తున్నాయి అంటే గంటు గూళ్ళు కడతాయండి. ఇవంతా వేరేయాలి. మనము నేతికలు పెడతాం కదా, ఆ రోజు ఇలాంటివన్నీ టైం ఉంటే ఏరేస్తాం, లేకపోతే నేతికలు పెట్టిన తర్వాత 2వ రోజు 3వ రోజు ఏరేస్తాం అన్నమాట ఇలాంటివి. చూసారుగా, ఇంకా షెడ్ మొత్తం ఇలా ఉంది, క్లీన్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఉండేనా, బాయ్. చూసారుగా, ఆకు 5 బెడ్స్ సరిపోయిందనమాట. ఇంకా 5 బెడ్స్ ఉండాలి, వేయాలి. మేము అనుకుంటామండి అన్నీ ఈజీనే అని చూసే వాళ్ళకి, కానీ ఎంత కష్టం ఉంటుంది అని చేసే వాళ్ళకే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి అప్పుడే తినేసాయి. చూసారుగా.